ఒరే చారి, ఇందాక వచ్చే దారిలో నన్ను ఒకడు బంటే బంటే అని అరుస్తున్నాడు రా. నా పేరేమో బంటు కదరా. అవును గురువు గారు, ఇందాక వచ్చేప్పుడు నన్ను కూడా ఒకడు రక్తపింజరి అంటున్నాడు. పింజారి వెదవా. ఏమోరా చారి, రోజులు బాలేవు. గురువు గారికి ఈ మధ్య పూజ మీద ధ్యాస తగ్గినట్టుంది. మొన్న మధ్య ఆంజనేయ దండకం చదువుతూ అంటావా మామ అని అందుకున్నారు మధ్యలో. యారా చారి, ఈ మధ్య నీకు నా పైన బాగా నిఘా పెరిగినట్టుందేరా. అపచారం గురువు గారి మీద నిఘా పెట్టేంత మగాన్నా అండి. ఏంటో ఈ మధ్యన మీ ప్రవర్తన చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఒరే చారి, మనసు చాలా చంచలంగా ఉందిరా. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు వెళ్తాను చెప్పు? ఎక్కడికి గురువు గారు? కాశీకా రామేశ్వరానికా? కాశీకి ఎప్పుడైనా వెళ్ళొచ్చురా. నువ్వు వెళ్ళాలనుకుంటుంది థాయిలాండ్. ఈ కొత్త సంవత్సరం అక్కడే జరుపుకుందాం రా చారి. థాయిలాండా? అది ఎక్కడో ఈస్ట్ గోదావరి దగ్గర ఉందంటారే, అదా అండి? ఒరే పశువు, అది దేశాలు దాటుందిరా బాబు. అక్కడ బీచ్లు, బికినీలు, ఆయిల్ మసాజులు. అబ్బో, కొత్త సంవత్సరం అక్కడే జరుపుకోవాలరా చారి. గురువుగారు, మీ నోటి వెంట మసాజ్ అనే మాట నా గుండె బద్దలైపోతుందండి. అది మహాపాపం కదండి. ఒరే సుంటా, నీ సబ్జెక్ట్ వీక్ అని ఇప్పుడే తెలిసిందిరా. అది ఆయిల్ మసాజ్ కాదు, తైల మర్దన. అదొక ఆధ్యాత్మిక ప్రక్రియరా. అయినా నా ఒంట్లో ఉన్న వాతం పీతం పోవాలంటే ఆ థాయిలాండ్ స్త్రీలా చేతి స్పర్శ తాకాల్సిందేరా చారి. అయినా వాతం పోవాలంటే వాయుపుత్రుడు ఆంజనేయుని తలుచుకోవచ్చుగా, దానికి ఆడాలి ఎందుకండి? అబ్బబ్బా, లాజిక్ లేతక్కరా చారి, మ్యాజిక్లు చెయ్యి. ఎప్పటి నుండో థాయిలాండ్ వెళ్ళాలని కోరికరా. వెళ్ళలేపోయా. ఈ కొత్త సంవత్సరమైనా అక్కడ జరుపుకుందామంటే జేబులో చిల్లిగా అవ్వలేదే. అరే చారి, పాత బస్తీ సలీం గారిని అప్పు అడుగుదామేరా. గురువుగారు, మీరు మొన్న మధ్య పాత బస్తీ సలీంగాడితో హలీం గురించి మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చిందండి, మీరేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని. అవునరా, వాడు అప్పిస్తాడు, తీర్చకపోతే కిడ్నీ తీస్తాడు. ఇంకేమన్నా దారుందా చెప్పరా? అరే చారి, మన గుడిలో ఉండి పగలగొడితే ఏమంటావురా? అప్పుడు మన బుడ్డి పగలగొడతారు. అయినా అపచారం. మీరు మొన్న మధ్య మన హుండీలో చిల్లర లెక్క పెడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంత పెద్ద స్కెచ్ చేశారన్నమాట. మరేమన్నా దారుంటే చెప్పరా? ఉంది గురువు గారు, మా నాన్నగారు నా పెళ్లి కోసమని ఎఫ్డి వేశారు. అది తీసేద్దామా? ఒరే చారి, నువ్వు దేవుడివిరా. ఆయన పెళ్లి చేసుకొని ఆ పెళ్ళాం పోర్లు పడ్డం కంటే బ్యాంకాక్ వెళ్ళి తైల మర్దనంలో స్వేచ్ఛగా విహరించాలరా చారి. పెళ్ళనేది ఓ పంజరం, బ్యాంకాక్ అనేది ఓ బృందావనం రా. ఎరా, వెళ్దామా మరి? కానీ గురువు గారు, విమానం రేట్లు మండిపోతున్నాయి కదండి. ముందా విమాన టికెట్ల యాప్ ఓపెన్ చేసి చెక్ చేయరా చారి. అద్భుతం, మహా అద్భుతం గురువు గారు. ఇండిగో వాడు బంపర్ ఆఫర్ వదిలాడు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంట. 6 నెలల ముందే బుక్ చేసుకుంటే హైదరాబాద్ టు బ్యాంకాక్ జస్ట్ 4,000 రూపాయలే అంట. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు ఇప్పుడు ఒకటి అర్థమవుతుందిరా చారి. ఆ దేవుడు ఎందుకో నా వైపే ఉన్నాడు అనుకుంటారా? మరి 4,000 ఏంటి గురువు గారు, నమ్మచ్చంటారా? వాడు విమానం ఫోటో వేశాడు, పైలట్ ఫోటో వేశాడు, పక్కాగా నమ్మచ్చులేరా. నువ్వు బుక్ చేయి. గురువు గారు, బుక్ అయిపోయిందండి. పటాయా, ఐ యామ్ కమింగ్. గురువు గారు, చారి, ఆకాశం చూడండి ఎంత నీలంగా ఉందో. అవునరా. ఆ ఇండిగోవాడు మన కోసమే ఫ్లైట్ రెడీగా పెట్టినట్టున్నాడు కదండి గురువు గారు. నాకైతే ఎప్పుడెప్పుడు థాయిలాండ్ లో కాలు పెడదామా అని ఉంది గురువు గారు. గట్టిగా అరవకురా. మనం అక్కడికి వెళ్ళే విషయం మన అగ్రహారంలో తెలిస్తే ఏమన్నా ఉందా? మనం థాయిలాండ్ లో తీర్థం పిరుచుకునేది ఎవరికి తెలియదురా. ఓకే గురువు గారు. చారి, పదరా. మసాజ్ సెంటర్ వాసన ఇక్కడి వరకు వచ్చేస్తుంది. అదండి గురువు గారు. ఆగండి సార్, ఏంటి బాబు, మీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. ఏంటి? క్యాన్సలా?
ఒరే చారి వాడు ఆంగ్లంలో ఏవో బూతులు తిడుతున్నాడు రా, ఏంటో అడుగు. ఒక్క నిమిషం. ఏమైంది భయ్యా? సిస్టమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి సార్. గురువు గారు, సిస్టంలో ఏదో ప్రాబ్లం అంట, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయంట. ఏంటి ప్రాబ్లమా? ఏమైందిరా? విమానం టైర్ పంచర్ అయిందా లేదా విమాన డ్రైవర్ కి మోషన్సా? కంగారు పడకండి, మీ డబ్బులు రీఫండ్ పడిపోతాయి. రీఫండా? ఆగు, అయ్యర్ అథారిటీస్ కంప్లైంట్ చేస్తా. ఒరే చారీ నువ్వు వాడికి ఫోన్ చేయరా. నమస్కారం. కన్నీరు పెట్టుకోవడానికి 1 నొక్కండి, తిట్టుకోవడానికి 2 నొక్కండి. రేయ్, దానికి నా సంగతి తెలియదేమో, శాపాలు పెడతానని చెప్పురా చారీ. గురువు గారు, ఆ ఆప్షన్ ఇంకా అప్డేట్ కాలేదటండి. ఆ దేవుడు ఎందుకో నా వైపే ఉన్నాడు అనుకుంటారా? మనీ రీఫండ్ వస్తుంది. డబ్బులు ఎవడికి కావాలి? నాకు థాయిలాండ్ కావాలి. ఈ ట్రిప్ కోసమని 6 నెలలు ఉపవాసం ఉన్నాను రా, 6 నెలలు. ఒరే చారీ, అయినా నీ జాతకంలోనే ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందిరా. గురువు గారు, నేనా? లేకపోతే నిన్ను నమ్ముకొని బయలుదేరాను చూడు, తప్పు నాదిరా, నాది. నా చెప్పు, ఈ చెప్పు కూడా థాయిలాండ్ వెళ్దామని కొత్తది కొన్నా కదా. వామ్మో, నా పటాయా, నా మసాజులు. గురుగారు బాధపడకండి, పోనీ రైల్లో వెళ్దామా? థాయిలాండ్ కి రైల్లో? సముద్రంలో పట్టాలు మీ తాతగారి నాన్నగారు వేసారా? నాకు అర్థం కాదు. వాడేవాడు? లేకపోతే నువ్వేసేవా? పద ఇంటికి తగలడదాం. గురువు గారు, అరే చారి, పొద్దున వచ్చినప్పుడు మనం వాళ్ళు ఎలా ఉన్నాయిరా? అవును గురువు గారు. ఇప్పుడు చూడు, వచ్చలేని బెగ్గర్లా టికెట్ లేని ప్యాసింజర్లు అయిపోయిందిరా. గురుగారు, ఒక పని చేద్దామా? ఇక్కడే శంషాబాద్ లో ఒక 2 రోజులు లాడ్జ్ లో ఉండి బ్యాంకాక్ వెళ్ళొచ్చామని చెప్తాం. ఒరే చారి, బ్యాంకాక్ వెళ్ళొస్తే మొహం కలగా ఉండాలిరా, ఇలా వెలవెలపోయినట్టు ఉండకూడదురా. అయినా మనం 6 నెలల క్రితమే టికెట్లు అంత తక్కువ ధరలో బుక్ చేసుకున్నప్పుడే డౌట్ వచ్చిందిరా నాకు, వాడు మనల్ని విమానంలో తీసుకెళ్తాడా లేదా విమాన టైర్లు గాలి కొట్టిస్తాడా అని. గురువుగారు, మనం ఇంటికాడ అందరికి బై బై చెప్పొచ్చాం కదా, ఇప్పుడు తిరిగి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు? లేట్ అయింది, ఫ్లైట్ మిస్ అయిందని చెప్పరా చారి. గురువుగారు, లేట్ అయిందంటే మనకు టైం సెన్స్ లేదనుకుంటారు గురువుగారు. అయితే ఫ్లైట్ ఉంది కానీ ఎక్కలేదని చెప్పు. ఎందుకు అని అడిగితే మా గురువు గారికి వాస్తు నచ్చలేదు, ఎక్కలేదని చెప్పు. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేసిన పరువు కాపాడరా చారి. అదిగో అక్కడ ఫ్లైట్ ఉంది, పద తగలడు. వీడి ఎదవ సోది. పాపం గురువుగారు, ట్రిప్ క్యాన్సిల్ అయ్యేసరికి కార్లు కూడా ఫ్లైట్ లాగా అనిపిస్తున్నాయి. రండి గురువుగారు, వెళ్దాం. ఎయిట్ సార్, ఇప్పుడే ఫారెన్ వస్తున్నారా? అవునయ్యా, బ్యాంకాక్ లో టిఫిన్ తినొస్తున్నాం. నీకెందుకు? అదేంటి సార్, లగేజ్ ట్యాగ్ లేదు, ఎయిర్పోర్ట్ స్టిక్కర్ కూడా లేదు. ట్యాగులు తీసేసాం. విమానం కిటికీలో నుంచి దూకి మా ఇంటి మీద దిగుదాం అనుకున్నాం. గాలికి పంచదారి మళ్ళీ ఇక్కడ దింపింది. నీకెందుకు? బంజారాయిల్స్ వస్తావా రావా? గురుగారు, మీరు కంట్రోల్, కూల్. నువ్వు ఉండరా, చీప్ గా వస్తున్నాయని చెప్పి రోడ్డు మీద ఉల్లిగడ్డలు, ఇండిగో విమాన టికెట్లు కొనొద్దురా. 2 కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి. చూస్తావేంటే, నువ్వు పోనీ భయ్యా పోనీ.